ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను. నేను తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లచేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఆమెన్. ఎగ్జామ్ లేకుండా రిజల్ట్ ఉండదు కదా. ఆ రిజల్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఎంత కష్టపడ్డాము అనే దాని మీద. అలాగే దేవుని మాటల్ని ఆజ్ఞల్ని మనం ఖచ్చితంగా పాటించినప్పుడు వర్ధిల్ల చేస్తారు.